ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ను లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు కలుసుకున్నాయి. ప్రభుత్వం పోలీసుల దుశ్చర్యలపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎంపీ మాలోతు కవిత తదితరులు ఎన్హెచ్ఆర్సీని కలిసి తమ సమస్యను వివరించారు. అనంతరం మాట్లాడిన బీఆర్ఎస్ మహిళా నేతలు రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేసి అరెస్టులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమంతా గిరిజనులం. మేము అనేక తరాలుగా మేము భూమిని నమ్ముకొని భూమి పుత్రులుగా అందులో వచ్చే కలో గంజి తాగి బతుకుతున్నాం. మాకు ఇవాళ భూమికి దూరం చేస్తున్నారు, దండకు దూరం చేస్తున్నారు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోమంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని వాళ్ళు మరి బాధితులందరూ వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు. మా జాతీయ మీడియా, మా మీడియా సోదరులు కూడా దీన్ని ప్రపంచానికి జాతికి తెలియజెప్పే విధంగా ప్రసారం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ వాళ్ళందరినీ కూడా మాట్లాడమని మీ తరఫున, ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళు మొన్నటి నుంచి వాళ్ళతో ఉన్నప్పటి నుంచి వాళ్ళ బాధలు, వాళ్ళ ఏడుపు, మరి వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే మాకు కూడా కడుపు తరుక్కుపోతూ ఉంది. కాబట్టి వాళ్ళకు అండగా నిలిచినాం. మా పార్టీ, మా నాయకుడు ఆదేశంతో లగచర్ల బాధితులకు అండగా ఉంటాం. వాళ్ళ న్యాయమైన పోరాటంలో మేము వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, మా తండావాసులు దాదాపుగా 13 మంది, అయితే 9 మంది మహిళలు, ఒక 3 పురుషులు కూడా రావడం జరిగింది. గత వారం రోజు నుంచి కూడా మీరు మీడియా మిత్రులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళు తాతల తండ్రుల నుంచి కూడా వచ్చిన భూమి, అయితే అది అసైన్ భూమి కాదు, అది మరి ఇతర భూమి కూడా కాదు, అది వాళ్ళ తాత తండ్రుల నుంచి వాళ్ళు వారసత్వంగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు కడుపు నింపుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్న అందరూ కూడా రైతులు. ఏవైతే అందరూ కూడా రైతులు, అందరూ ఒకరికి 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది, ఒకరు 6 ఎకరాలు, రకరకాలుగా ఉంది వాళ్ళకు. అందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఫార్మా కంపెనీ గతంలో పోయిన ప్రభుత్వంలోనే ఆల్రెడీ 13,000 ఎకరాలు ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా అక్కడే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలి. కానీ ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రత్యేకంగా వారి స్వలబ్ధి కోసము ఆ కొడంగల్లోని లగచర్ల గ్రామంలో ప్రత్యేకంగా గిరిజన వాసులు, మా తండా వాసులందరినీ కూడా వాళ్ళ భూములు, అమాయక ప్రజల యొక్క రైతుల యొక్క భూములు తీసుకొని అక్కడ ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి ఏదైతే చేస్తుందో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా లంబాడ సోదరులందరం కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రత్యేకంగా లంబాడలు 90% మంది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇవాళ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిగా చేసే మీ దౌర్జన్యం ఇవాళ లంబాడల మీద చేస్తున్నారు. మా తండా